అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. అమెరికా దాడులపై ఇరాన్ తగ్గేదిలే అంటుంది. అమెరికా ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. కువైట్లో USF-15 జెట్ కూల్చేసినట్లు ప్రకటించేసింది ఇరాన్. ఫైటర్ జెట్ క్రాష్ లో పైలట్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة شوف حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية. అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. అమెరికా దాడులపై ఇరాన్ తగ్గేదిలే అంటోంది. అమెరికా ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. కువైట్లో US-15 జెట్ కూల్చేసినట్లు ప్రకటించేసింది ఇరాన్. ఫైటర్ జెట్ క్రాష్ లో పైలట్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు తెలియజేస్తారు. సైదులు, అమెరికా ఇరాన్ దాడికి ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ మృతికి సంబంధించి ఇరాన్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. దానికి సంబంధించి అమెరికా స్థావరాలను, ఎయిర్ బేస్ స్థావరాలను లక్ష్యంగా దాడులు చేస్తుంది. పశ్చిమాసియాలోని 6 ప్లేస్లలో ముఖ్యంగా దాడులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దాడుల్లో సంబంధించి అమెరికాకు సంబంధించినటువంటి ఒక F-15 జెట్ని కువైట్లో కూల్చివేసినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటన చేసింది. సో అమెరికా ఎయిర్ బేస్ స్థావరాలను టార్గెట్గా చేసుకొని ఆరోసారి పశ్చిమాసియా పరిధిలో ఉన్నటువంటి యొక్క స్థావరాలను ఖచ్చితంగా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో కంటిన్యూగా మేము దాడులు చేస్తూనే ఉంటామని చెప్పేసి ఇరాన్కు చెందినటువంటి IRGC దళాలు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మా యొక్క సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి సంబంధించి మేము ఈ దాడులు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం, ఎట్టి పరిస్థితులు ఎన్నికి తగ్గేది లేదని చెప్పేసి కూడా IRC దళాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మనకి చూస్తే ఒకసారి ఈ యొక్క మొత్తం 27 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క ఇరాన్ దాడులు చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెల్నోఫ్ ఎయిర్ బేస్, అదేవిధంగా ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం అకీరాకి సంబంధించినటువంటి రక్షణ ఫ్యాక్టరీలని ధ్వంసం చేసేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. సో ఆ యొక్క ఫ్యాక్టరీల పైన నిన్న నుండి ఈరోజు ఉదయం వరకు కూడా, ఈరోజు ఉదయం 8:15 వరకు కూడా దాడులు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సో ఎప్పటికప్పుడు గగనతనంలోనే తిప్పికొడతామని చెప్పేసి అమెరికా ఆర్మీ చెప్తున్నప్పటికీ కూడా సో కొన్ని స్థావరాలను మాత్రం టార్గెట్గా చేసుకొని మాత్రం ఇరాన్ మాత్రం చేస్తున్నటువంటి దాడుల్లో భాగంగా కొంత అక్కడ ఆర్థికంగా కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అమెరికా దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దాడులకు సంబంధించి ఒకసారి చూస్తే మాత్రం ఖతార్ గగనతలంలో ఉన్నటువంటి కొన్ని పేలులకు సంబంధించి ఈరోజు ఉదయం 7:30 దేశ రాజధానిలో ఉన్నటువంటి దోవాలో మొత్తం 11 పేలుళ్లు జరిగినట్టు కూడా అధికారిక ప్రకటన వెలువడైంది. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. సైరన్ మోగిన వెంటనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పుడైతే సైరన్స్ మోగుతాయో ప్రజలందరూ కూడా బయట ప్రాంతాల్లో తిరగకుండా వెంటనే తమ ఇళ్లలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే గంటకు ఒకసారి సైరన్ మోగుతూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ క్షిపణులతోటి, డ్రోన్లతోటి ఈ యొక్క మొత్తం 27 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఆరోసారి ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క దాడులు చేస్తూ వస్తుంది. కాబట్టి సో ఆ సమయంలో గంటకు వ్యవధిలోనే ఈ యొక్క దాడులు చేస్తున్న నేపథ్యంలో సో వెంటనే సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన వెంటనే ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తమ ఇళ్లలోకి వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి గంటకు ఒకసారి యొక్క సైరన్స్ మోగుతుండడంతో ప్రజలందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ చర్చలకు వచ్చే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు ట్రంప్ ఇదే చెప్తున్నారు. సో IRGC దళాలు తమ ప్రాణాలని కాపాడుకుంటారా లేకపోతే చస్తారా అనే ఒక స్టేట్మెంట్, బిగ్ స్టేట్మెంట్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి గన్స్ ఏవైతే ఉన్నాయో అవి వదిలిపెట్టి
చర్చలకు రావాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇరాన్ ఐఆర్జీసీ దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు, మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ని టార్గెట్గా చేసుకునే దాడులు మాత్రం ఇంకా వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని గగనతలంలో ఒకసారి చూస్తే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున శకలాలు కూల్తున్నట్టు కూడా దుబాయ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ ఫోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. ఎందుకంటే గగనతలంలోనే ఈ యొక్క ఇరాన్ క్షిపణులు డ్రోన్లని పేల్చివేస్తుండడంతో వెంటనే ఆ యొక్క శకలాలన్నీ కూడా ఒక్కసారిగా కింద పడడంతో అత్యంత రద్దీగా ఉండే దుబాయ్లో ఉండేటువంటి జబిల్ అలీ ఫోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. సో ఆ మంటలు చెలరేగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారందరూ కూడా అక్కడ నుంచి పారిపోయినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సో ఇలాంటి దాడులు కంటిన్యూగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఎప్పటికప్పుడు దుబాయ్ నుంచి కూడా మనకి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా దుబాయ్ ఆర్మీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి అమెరికా నౌకలకు సంబంధించి మందుగుండు సరఫరా చేసేటువంటి ఎంఎస్ షిప్పై 4 డ్రోన్లతోటి ఇరాన్ దాడి చేసినట్లు అధికారికంగా తెలుస్తుంది. దీనిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో భాగంగా చేశామని చెప్పేసి కూడా ఆ అమెరికా దళాలు మన ఇరాన్ దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐఆర్జీసీ దళాలు మాత్రం నేరుగా ఈ యొక్క అమెరికన్ స్థావరాలను ఎయిర్ బేస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసేటువంటి ఎంఎస్పి షిప్పై 4 డ్రోన్లతోటి దాడి చేసినట్టు చెప్తున్నారు. దీన్ని ఆపరేషన్ ట్రూ పేరు కూడా మేము పెట్టాం. దానిలో భాగంగానే ఈ యొక్క దాడి నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అధికారికంగా మనకి ఒక ప్రకటన కూడా మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. సో ఎంతమంది ఈ నౌక పైన దాడులు చేసినప్పుడు ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా ఏంటనేది కూడా మనకి అమెరికా ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. అమెరికా ధృవీకరించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇక ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇరాన్ క్షిపణులు డ్రోన్లతోటి ఎయిర్ బేస్లపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో బహ్రెయిన్లో ఉన్నటువంటి కొందరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు సైరన్ మోగిస్తూ ఉన్నారు. సో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంచుతున్నారు. ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్పై దాడి జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఇరాక్లో ఉన్నటువంటి ఇర్బిల్ ఎయిర్పోర్ట్ పైన ఐఆర్జీసీ దళాలు దాడి చేసినట్టు కూడా అధికారిక ప్రకటన వెలువడుతుంది. దీంతో భారీగా పొగ మంటలు వ్యాపించాయి. బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో తీవ్ర ఆందోళన చెలరేగినట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా ఇరాన్ అధినేత ఖమేనీ మృతి నేపథ్యంలోనే ఇదంతా జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు ఐఆర్జీసీ దళాలు. సో ఈ యొక్క కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అమెరికా ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకొని దాడులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని కూడా చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి క్షిపణులు డ్రోన్ల సహాయంతో చేస్తున్నటువంటి దాడుల్ని అమెరికా తిప్పికొడుతుందని చెప్పేసి కూడా అమెరికాకు చెందినటువంటి రక్షణ దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. لورا حربية طيارة حربية طيارة حربية شوف 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 దుబాయ్లో మంత్రి తుమ్మెల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం దుబాయ్కు మంత్రి తుమ్మెల వెళ్లారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్పై దాడులు జరగడంతో విమానాలు రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఎయిర్పోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు దుబాయ్లోనే ఉండనున్నారు మంత్రి తుమ్మెల. దుబాయ్లో మంత్రి తుమ్మెల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం దుబాయ్కు మంత్రి తుమ్మెల వెళ్లారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు తుమ్మెల. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందజేస్తారు. సునీల్, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కున్నారు. దాదాపు 5 రోజుల క్రితము తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య కారణాలతోనే దుబాయ్లో చికిత్స అందించడం కోసం తన కుటుంబ సభ్యులందరూ కూడా దుబాయ్కి వెళ్ళారు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లోనే ఉన్నారు. ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు మొత్తం కూడా రద్దు చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము. ఇక క్లియరెన్స్ వచ్చేదాకా, విమానాలకు సంబంధించిన పౌరశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చేదాకా
దాకా అక్కడ నుంచి ఎక్కడ కూడా విమానాలు నడిచే ప్రసక్తి లేదు. చాలామంది సెలబ్రిటీలు దుబాయ్లో ఉన్నారు. ఇప్పటికే పివి సింధు సైతము దుబాయ్లో చిక్కుంది. ఆమె అఫీషియల్గా తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. దీంతోపాటు మంచు విష్ణు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దుబాయ్లో చిక్కున్నారు. చాలామంది సెలబ్రిటీలు దుబాయ్లో ఉన్నారు. మనం చూడొచ్చు, దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, పశ్చిమాసియా ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా యుద్ధ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది. ఖమేనీ, ఇరాన్ చీఫ్ లీడర్గా ఉన్నటువంటి ఖమేనీ మృతి తర్వాత దేశాల మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లామిక్ మతస్థులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వము. అన్ని రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ఖమేనీకి నిరసనలు కానీ ఖమేనీకి అనుకూలంగా వాతావరణం సృష్టించి భయాందోళన గురి చేసే ప్రయత్నాలు ఎవరు చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. మన దేశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రాంతేతరులు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఎలాంటి గొడవలకు కారణాలు, ఎలాంటి హింసకు తావు లేకుండా ఉండేందుకు అందరూ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అలర్ట్ కూడా ప్రకటిస్తుంది. మొత్తం మీద అటు దుబాయ్లో మాత్రం కొంతమంది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది నేతలు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, మరోవైపు రాజకీయ నేతలు కూడా ఇంకా దుబాయ్లోనే ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ నుంచి క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా వారందరూ కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ప్రస్తుతం వారందరూ కూడా సేఫ్గా ఉండేది. అక్కడ ఉన్నటువంటి అంబసీ నేతలతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారందరూ కూడా సేఫ్ ప్లేసెస్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొద్దిసేపు క్రితమే ఫోన్లో సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను క్షేమంగా ఉన్నాడు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేదంటూ కూడా ఇప్పటికే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కొంతమంది సెలబ్రిటీలు, అదేవిధంగా క్రీడాకారిణి పివి సింధు సైతం ఇంకా దుబాయ్లో ఉంది. ఎయిర్పోర్ట్స్ క్లియరెన్స్ వచ్చేంత వరకు వారందరూ కూడా దుబాయ్లో ఉంటారు. రాష్ట్రానికి క్లియరెన్స్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చే పరిస్థితి మొత్తం కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్ట్గా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగొచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్ట్గా ఉండాలని సూచించింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, మొత్తంగా కూడా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా అలర్ట్ కూడా కేంద్రం జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశ భద్రత పైన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కేంద్ర హోంశాఖ లేఖ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక కీలక స్థావరాలు, జనసంచారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువ దృష్టి సారించాలి, ఎక్కడ కూడా జన సంద్రోహం లేకుండా చూసుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాలు ఏదైతే జన సంద్రోహం ఉండేటటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల లోపల భద్రతలను కూడా కట్టుదిట్టం చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి అయితే లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని కీలక సూచనలు కూడా కేంద్రం నుండి కేంద్ర హోంశాఖ నుండి కూడా కొన్ని కీలక సూచనలు వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర పోలీసు విభాగాలు, ఇంటెలిజెన్స్ యూనిట్లపైన హై అలర్ట్ ఉండాలి అంటూ కూడా ఒక సూచన అయితే వస్తుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్లు కానీ, సముద్ర తీరాలు కానీ, అయితే పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఇటు రద్దీ ఉండేటటువంటి బస్ స్టాండ్ ప్రాంతంలో ఖచ్చితంగా
పోలీసుల నిఘా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా అనుమానితులుగా ఎవరైతే ఉన్నా అనుమానిత వస్తువులు ఏవి ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు అలర్టులు జారీ చేస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉండాలి అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఎయిర్పోర్ట్లు, సముద్ర తీరాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు వీటిలో భద్రత ఇంకా కట్టుదిట్టం చేయాలి, అనువను కూడా మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా ఆయిల్ రిఫైనరీలు అయితే పవర్ ప్లాంట్లు ఏదైతే ఉంటాయో అవి కూడా ఖచ్చితంగా అక్కడ భద్రత పెంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా రక్షణ వ్యవస్థ స్థావరాలు కీలక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా భద్రత ఇంకా బలోపేతం చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. అదేవిధంగా అనుమానాస్పద కదలికలు ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని గుర్తించాలి, నిఘా పెంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందేటటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో వాటిని తీవ్రంగా ఖండించాలి, అటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా గుర్తించాలి అంటూ కూడా తగిన చర్యలు కూడా వెంటనే అయితే గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే అవి మొత్తంగా కూడా ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా చూడాలంటూ కూడా అయితే ఒక లేఖలో తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దేశీయ భద్రత పైన ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కడ కూడా మొత్తంగా కూడా సోషల్ మీడియా పైన కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఇటు హైదరాబాద్లో కూడా అన్ని రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టాండ్లతో పాటు ఈ జనావాస కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కూడా అలర్టులు ఇప్పుడిప్పుడే జారీ అయిన నేపథ్యంలో పోలీసులు కూడా నిఘా పెంచినట్టుగా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాలకు అయితే భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ సర్క్యులేషన్ జారీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడక్కడ కొన్ని నిరసన షియా గ్రూప్కు చెందినటువంటి వాళ్ళు, షియా సంస్థకు చెందినటువంటి వాళ్ళు కూడా మొత్తంగా కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా నిరసన కార్యక్రమాలు చేసేటప్పుడు అయితే ఆ యొక్క ప్రసంగాలు కూడా అయితే పబ్లిక్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క ప్రసంగాలు చేస్తూ ఉంటారో వాళ్ళని వెంటనే గుర్తించాలి, వెంటనే గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూస్తున్నాం. అలాంటి మొత్తంగా కూడా అట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ఏవైతే ఉంటాయో ఆ రెచ్చగొట్టే ప్రసంగాలని సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేసినా కూడా వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇరాన్ అనుకూల ర్యాలీల పైన కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో మొత్తంగా కూడా అక్కడక్కడ ఈ యొక్క షియా గ్రూప్కు సంబంధించిన వాళ్ళు ఆ ర్యాలీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ర్యాలీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ర్యాలీలకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు. ర్యాలీలు జరిగిన సందర్భం లోపల ఎలాంటి బహిరంగ సభలు కానీ అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని కానీ ఖచ్చితంగా గుర్తించాలి అంటూ కూడా మొత్తంగా కొన్ని ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ర్యాలీల సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు కూడా చేయొద్దు, వాటిని పోస్ట్ చేయొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడికక్కడ జనవాస కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఏదైతే ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర అలర్ట్ పెంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అనుమానిత వ్యక్తులు ఎవరున్నా కానీ వాళ్ళని ఖచ్చితంగా అయితే చెక్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరమని అన్నారు. మోడీ చర్యలతో ఇండియాలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇరాన్ లాంటి పరిస్థితులు మన దేశానికి రావచ్చని తెలిపారు. మోడీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. యుద్ధానికి అంతా సిద్ధం కావాలని సూచించారు. మోడీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరమని అన్నారు. మోడీ చర్యలతో ఇండియాలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇరాన్ లాంటి పరిస్థితులు మన దేశానికి రావద్దని తెలిపారు. మోడీ తప్పులను
ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. యుద్ధానికి అంతా సిద్ధం కావాలని సూచించారు. మోడీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరమని అన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కీలకమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ఏదైతే ఇటీవల భారతదేశం అమెరికాతో కుదుర్చుకున్న డీల్ ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రమాదకరం అని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ ఈ రోజు ఏదైతే తెలంగాణలో డిసిసి అధ్యక్షులకు సంబంధించి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన ఢిల్లీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అదేవిధంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ కామెంట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే భారతదేశం అదేవిధంగా ఇటు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరం అని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా భారతదేశానికి సంబంధించినటువంటి డాటా కానివచ్చు, సో ఇతర సున్నితమైనటువంటి అంశాలు కానివచ్చు అమెరికా చేతిలో ఉంచినట్టు అవుతుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మోడీ చర్యలతో ఇండియాలో యుద్ధ వాతావరణం వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది అని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇరాన్ లో ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఏ విధంగా ఎంత జరుగుతుందో ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరంగా ఉంది ప్రస్తుతం. సో అట్లాంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ట్రేడ్ డీల్ వల్ల మోడీ తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల భారతదేశంలో కూడా అట్లాంటి యుద్ధ వాతావరణం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ తప్పులను ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకువెళ్లాలని చెప్పి ఇక్కడికి నాయకులకైతే ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇటు డిసిసిలు కానివచ్చు, ఇది రాష్ట్ర నాయకులు కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం కానివచ్చు, ప్రధానమంత్రి కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, సో ఆ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుస్తా ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళవలసినటువంటి సమయం వచ్చిందని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అందరూ కూడా యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఒక్కొక్కటిగా కూడా మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సో ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాబోయే రోజుల్లో అవన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టి ఎండగడతామని చెప్పి కూడా ఆ శ్రేణులకు ముఖ్య నాయకులకు ఈ యొక్క సమావేశంలో రాహుల్ గాంధీ అయితే ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన చేసినటువంటి ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ అత్యంత ప్రమాదకరమైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే మోడీ చర్యలతో యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఇరాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇటు రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం 4:30 వరకు కూడా ఈ రోజంతా కూడా ఆయన వికారాబాద్ లోనే ఉండబోతా ఉన్నారు. ఇటు డిసిసిలతో అదేవిధంగా ఇటు పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. విద్యుత్ అఘాతంలో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా ఇసుకపాలెంలో చోటు చేసుకుంది. పశువులకు మేత వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 2 అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అఘాతంతో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా ఇసుకపాలెంలో చోటు చేసుకుంది. పశువులకు మేత వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 2 అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నాగర్ కర్నూలు జిల్లాలో విజయ్ దేవరకొండ రష్మిక సందడి చేశారు. విజయ్ దేవరకొండ సొంత గ్రామం తమ్మన్పేటలో కొత్తగా ఫామ్ హౌస్ నిర్మించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి గృహప్రవేశం చేయనున్నారు. నూతన దంపతులకు మేళతాళాలు కోలాటాలతో ఆహ్వానం పలికారు. నాగర్ కర్నూలు జిల్లాలో విజయ్ దేవరకొండ రష్మిక సందడి చేశారు. విజయ్ దేవరకొండ సొంత గ్రామం తమ్మన్పేటలో కొత్తగా ఫామ్ హౌస్ నిర్మించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి గృహప్రవేశం చేయనున్నారు. నూతన దంపతులకు మేళతాళాలు కోలాటాలతో ఆహ్వానం పలికారు.